అమ్మా నాలెడ్జ్ పంచండి అమ్మా, నాలెడ్జ్ పంచండి. ఇది ఏ బాబు అలా ఆగు. అనునాకిల్ గురించి మీకు తెలుసా? ఈ అనునాకిల్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం లక్షల సంవత్సరాల బ్యాక్కి వెళ్ళాలి. ఈ అనునాకిల్ ఉన్న గ్రహం పేరు ఏంటంటే నుబేరియా గ్రహం. ఫస్ట్ అయితే మనం సుమేరియన్ కల్చర్లోకి వెళ్ళాలి. సుమేరియన్ కల్చర్ అంటే మొత్తం ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఈ సుమేరియన్ కల్చర్ పాడి పంటలు, ప్రకృతి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అప్పుడు మనం మనుషులం కాదు, కోతులు. ఈ సుమేరియన్ కల్చర్ లోకి మొదటగా అనునాకీలు అయితే ఎంటర్ అయ్యారు. ఎలా ఎంటర్ అయ్యారంటే స్పేస్ షిప్స్ ద్వారా. మరి ఇంత స్పేస్ షిప్స్ ఉన్న టెక్నాలజీ అంత బాగుంది నుబేరియా గ్రహం, మరి ఎర్త్ లో ఎందుకు ఇంత కూడా టెక్నాలజీ లేకుండా అలా ఉంది అని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటది కదా. ఎస్, అక్కడికి వస్తున్నా. నుబేరియా అనే గ్రహం భూమికి 3500 సంవత్సరాలకు ఒకసారి దగ్గరకు వస్తుంది. ఆ దగ్గరకు వచ్చే టైం వచ్చిందనుకో, అనునాకీలు మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి మొత్తం రాజ్యం వెళ్తారని చెప్పేసి ఒకటైతే థియరీ ఉంది. ఆ థియరీ ఏంటంటే ఈ అనునాకీలుగా ఉన్న ఒక 7 రాజులు మన భూమి మీదకి వచ్చి పరిపాలించారు కొన్ని వేల సంవత్సరాలు. టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి పాత సుమేరియన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అంటే అదే ఒక రాతి మీద చెక్కి ఇలా రాసినవి మన భూమిని ఎందుకు ఎంచుకున్నారని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటది కదా. నుబేరియా గ్రహం మొత్తం అంతా పాడైపోతున్న సమయంలో అనునాకీలకి ఏం అర్థం కాకపోతే డైరెక్ట్ గా మన భూమి మీదకి వచ్చి గోల్డ్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ అది అనునాకీల వల్ల సాధ్యం కాదు. ఈ సాధ్యం అవ్వాలంటే వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, అసలు గోల్డే ఎందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటది కదా. ఎందుకంటే నుబేరియా గ్రహం అంతమయ్యే టైంకి మొత్తం ఇప్పుడు గోల్డ్ ఉంటేనే ఇప్పుడు వాళ్ళ రాజ్యం అలాగే వాళ్ళ భూమిని కాపాడుకోవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. అలాగే మన స్పేస్ షిప్స్ లో కూడా చాలా మంది గోల్డ్ కవర్ ప్లేటింగ్స్ పెడతారు. ఎందుకంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ అన్ని పడకుండా ఉంటుంది, అలాగే ఆ రేస్ నుంచి గోల్డ్ అయితే కాపాడుతుంది అని చెప్పేసి మొత్తం థియరీస్లు అయితే ఉన్నాయి. యాక్చువల్లీ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, మ్యారేజెస్కి వెళ్ళినా మన ఆడోళ్ళు మొత్తం అందరూ గోల్డ్ ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ని మొత్తం తప్పిస్తుంది. అలాగే మన మీద ఏమన్నా రేస్ పడినా, ఇన్ఫ్రారెడ్ రేస్ పడినా దాని నుంచి మనల్ని కాపాడుతుంది. 1 kg గోల్డ్ ఆర్డర్ చేస్తానని. ఇద్దుగాని మరి ఇంకా నెక్స్ట్కి వెళ్దాం వద్దా? వెళ్తున్నా, నాకు కంగారు పడకు. ఫస్ట్ ఆ 7 రాజులు మన భూగ్రహం మీదకి వచ్చినప్పుడు మొత్తం చెక్ చేశారు. అందులో గోల్డ్ చాలా ఉందని చెప్పేసి వాళ్ళకైతే తెలిసింది. కానీ పనులు లేరు. అలాగే ఏలియన్స్ లో తక్కువ జాతి ఏలియన్స్ ఉంటారు కదా, మనకి కుల మత భేదం లేకుండా ఎక్కడ ఉండదు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఈ కుల మత భేదాలు. ఆ ఏలియన్స్ మొత్తం తవ్వుతున్నారు. తవ్వి వాళ్ళకి గోల్డ్ అయితే దొరుకుతుంది. ఇంత గోల్డ్ దొరికిన తర్వాత కూడా వదిలేస్తారా? వదలరు. ఎందుకంటే ఆ గోల్డ్ని తీసుకురావడానికి అలాగే వాళ్ళకి పనులు కావాలి, బానిసలు కావాలన్నమాట. అప్పుడు మన కోతులు కనిపించాయి. మన కోతులను ఏం చేశారంటే మొత్తం డిఎన్ఏలు అవన్నీ ఎక్కించి ఒక హోమోసేపియన్ అయితే తయారు చేశారు. అదే ఆది మానవుడు. ఆ హోమోసేపియన్ మొత్తం గోల్డ్ తవ్వి అలాగే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళేమో వాళ్ళ స్పేస్ షిప్స్ లోంచి తీసుకెళ్ళిపోవడం. మరి ఈజిప్ట్ లో పిరమిడ్లు ఉంటాయి, మరి ఆ పిరమిడ్లు ఎలా కట్టారు అని చెప్పేసి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటది. డౌట్ నేను క్లారిఫై చేస్తున్నాను. అప్పట్లో దాని పక్కన వాటర్ వెళ్ళే ఒక కాలం లాంటివి సృష్టించి అందులో ఒక్కొక్క రాయి వేయడం, ఆ రాయి తీసుకుని మొత్తం పిరమిడ్ లా తయారు చేయడం, ఆ పిరమిడ్ మీద వాళ్ళు స్పేస్ షిప్ దిగేలాగా మొత్తం ప్లాన్ చేశారు. ఇప్పుడు మనం ఏసీ వాడినా, కరెంట్ వాడినా, ఫోన్ వాడినా టెక్నాలజీ అని మనం అనుకుంటున్నాం. మరి బ్యాక్కి వెళ్ళి ఈ టెక్నాలజీ ఎలా వచ్చిందని చెప్పేసి అనుకుంటే ఈ అనునాకీలు సృష్టించారని చెప్పేసి మొత్తం అందరికీ తెలుస్తుంది. కానీ ఇటువంటివన్నీ మోసుకుని వెళ్ళడానికి కొన్ని జంతువులు అయితే కావాలి కదా. ఎక్కడో మామూలు అంతరించిపోయే జంతువులు మనం చూడకూడని జంతువులు కూడా ఉన్నాయి. ఆ జంతువులు డిఎన్ఏలు కలిపి అలాగే అనునాకి డిఎన్ఏలు ఇచ్చి అందులోంచి ఏనుగులు, ఆవులు, గేదెలు మొత్తం అన్ని సృష్టించారు. మరి అనునాకి డిఎన్ఏలు మన మానవ డిఎన్ఏలతో మ్యాచ్ అవుతుందని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటది. ఎస్, ఎందుకు మ్యాచ్ అవుతుందంటే అనునాకీలకి రెక్కలు ఉంటాయి, అలాగే 2-3 చెవులు ఉంటాయి, అలాగే తోక కూడా ఉంటది. వాళ్ళ డిఎన్ఏ ఆ కోతి డిఎన్ఏతో మ్యాచ్ చేసి ఒక మానవుడిని అయితే తయారు చేశారు. ఆ మానవుడే మొత్తం సృష్టికర్త అన్నమాట. మరి అనునాకి అంటే అందులో ఒక గాడ్ కూడా ఉంటాడని చెప్పేసి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటది. అన్నయ్య వచ్చిందన్నయ్య, ఎన్నిసార్లు డౌట్ వచ్చిందని అడుగుతాం అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అక్కడికి వస్తున్నారా తమ్ముడు? ఈ అనునాకి అంటే అను అంటే ఆకాశ దేవుడు, ఎన్కి అంటే ఒక నీటి దేవుడు. ఈ నీటి దేవుడు మొత్తం అనునాకిలకి గాడ్ అన్నమాట. మరి మీ అందరికి చిన్న థియరీ అయితే చెప్దాం అనుకుంటున్నాను. కరెక్ట్గా కంసుడిని వధిస్తారని చెప్పేసి ఆకాశంలోంచి ఆకాశవాణి వచ్చి ఒక మెసేజ్ అయితే ఇచ్చింది, నీ మేనల్లుడే నిన్ను చంపుతాడని. మరి ఇంత జరుగుతుంది కదా,
మరి ఈ అనునాకీలు మన భూమి మీదకే ఎందుకు వచ్చి మొత్తం తీసుకువెళ్తారని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది కదా. ఎస్, ఈ భూమి మీద ఉన్న రిసోర్సెస్ అన్నీ మొత్తం కలెక్ట్ చేసుకుని వాళ్ళ గ్రహం దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళిపోవడానికి ఒక ప్లాన్ అయితే వేశారు. మరి అక్కడి నుంచే వచ్చింది టెక్నాలజీ. ఈ మహాభారతంలో వాడిన అణుశాస్త్రాలు మొత్తం అన్ని అక్కడి నుంచే వచ్చాయని చెప్పేసి ఏ గ్రంథంలోనే లేదు. దీనికి ప్రూఫ్ ఒక సుమేరియన్ టాబ్లెట్స్. వరల్డ్ మొత్తం ఈ సుమేరియన్ టాబ్లెట్స్ గురించి రీసెర్చ్ చేస్తే దీని వెనకాల ఉన్నది మొత్తం అనునాకి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనకి టెక్నాలజీని పరిచయం చేసింది కూడా అనునాకి. ఈ అనునాకీల దగ్గర ఉన్న ఈ పిల్ల ఏలియన్సే మొత్తం రాజ్యం వెళ్ళిందని, ఇలాగా మనకి టెక్నాలజీ సృష్టించారని ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేసేయండి. కామెంట్ చేసే ముందు ఒకసారి మా తమ్ముడికి హాయ్ చెప్పండి. అన్నయ్య సరే అన్నయ్య, ఇంత నాలెడ్జ్ ఇచ్చావు కదా, మరి సెకండ్ పార్ట్లో ఏం చెప్తావు అన్నయ్య? అలాగే శ్రీకృష్ణుడు కూడా అనునాకీయ అని చెప్పేసి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటది కదా, అది మనం సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం. ఇరాన్లో ఉన్న ఒక మ్యూజియంలో ఉండేది. ఆ మ్యూజియం దగ్గరికి నిషేధం అనమాట, ఎవరిని వెళ్ళనివ్వరు. అప్పుడు దాకా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. జై హింద్.